హాయ్ మూవీ లవర్స్, ఓటీటీ వాచ్ లిస్ట్లో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. లాస్ట్ మంత్ ఏప్రిల్లో నేను చూసిన ఇంట్రెస్టింగ్ అండ్ మస్ట్ వాచ్ మూవీస్, వెబ్ సిరీస్ అండ్ డాక్యుమెంటరీల్ని ఈ వీడియోలో మీకు రికమెండ్ చేస్తాను. 12 రీసెంట్ ఓటీటీ ఫిల్మ్స్ అండ్ సిరీస్ యూ షుడ్ నాట్ మిస్ ఫ్రమ్ ఏప్రిల్. ముందుగా నెంబర్ 1 ఎక్స్ట్రాడినరీ. బేసిక్గా ఇదొక లోకి అండర్ రేటెడ్ బ్రిటిష్ కామెడీ సిరీస్. ఇందులో స్టోరీ, క్యారెక్టర్లు, సిచ్యువేషన్స్ ప్రతిదీ కూడా ఒక ఫన్నీ అండ్ హార్ట్ వార్మింగ్ టోన్తో ఉంటాయి. ఈ ఎక్స్ట్రాడినరీ కథ ఏంటంటే, ఒక అమ్మాయికి తప్ప ప్రపంచంలో అందరికీ సూపర్ పవర్స్ ఉంటాయి. సో ఈ అమ్మాయి పవర్స్ కోసం తన ఫ్రెండ్స్తో కలిసి చేసే చిన్న చిన్న అడ్వెంచర్లే ఈ సిరీస్లోని మెయిన్ స్టోరీ. పేరుకి ఫ్యాంటసీ అండ్ సూపర్ హీరో జోన్లో ఉన్నా సరే ఈ ఎక్స్ట్రాడినరీ వెబ్ సిరీస్ ఒక వ్యాకీ అడల్ట్ సిట్కామ్లా కనిపిస్తుంది. కొన్ని సీన్లు అయితే ఖచ్చితంగా మిమ్మల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. బ్రిటిష్ కామెడీల్లో ఉండేటువంటి ఆ డార్క్ సెటైర్ కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అలాగే ఇందులో ఒక్కో ఎపిసోడ్ జస్ట్ 30 మినిట్స్ లోపే ఉంటుంది. సో సింపుల్గా సీజన్ మొత్తాన్ని ఫినిష్ చేసేయచ్చు. సో ఎంటర్టైనింగ్గా, హార్ట్ వార్మింగ్గా ఉండే ఈ యాంటీ సూపర్ హీరో సిరీస్ని హాట్స్టార్లో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 2 గామి. రీసెంట్ టైమ్స్లో తెలుగులో వచ్చిన ఒక మంచి సెన్సిబుల్ స్టోరీ గామి. ఈ సినిమాలో ఇంటెన్షన్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయో. ముఖ్యంగా గామిలో విజువల్స్ అండ్ ఎస్థెటిక్స్ చాలా బాగుంటాయి. ఒక అఘోరా అండ్ 2 చిన్నపిల్లలు, ఈ ముగ్గురు మధ్య ప్యారలల్గా రన్ అయ్యేటువంటి సర్వైవల్ కమ్ సోల్ సెర్చింగ్ స్టోరీయే గామి సినిమా. ఇది టూ పర్ఫెక్ట్ అడ్వెంచర్ లేదా ఫ్లాలెస్ మాస్టర్ పీస్ అని చెప్పను కానీ, ప్యాషన్ ఉంటే విత్ ఇన్ బడ్జెట్లో కూడా పెద్ద స్థాయిలో ఆలోచించవచ్చు అని గామి టీం ప్రూవ్ చేసింది. డైరెక్టర్ విద్యాధర్ అయితే ఈ గామితో తెలుగులో ఒక మంచి ప్రామిసింగ్ డెబ్యూ ఇచ్చారు. గామి చూసిన తర్వాత ఈ ఫిల్మ్ మేకర్ నెక్స్ట్ తీయబోయే సినిమాల మీద కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. గామిని థియేటర్లో కొంతమంది మిస్ అయ్యి ఉండొచ్చు, ఇప్పుడు ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది, తప్పకుండా ట్రై చేయండి. యాక్చువల్గా గామి సినిమాలో ఆ మంచు కొండలు, పెద్ద పెద్ద మౌంటైన్స్ చూసినప్పుడు నాకైతే నందాదేవి న్యూక్లియర్ మిస్టరీ అనే స్టోరీ గుర్తొచ్చింది. హిమాలయాల్లో ఉన్న ఒక విలేజ్లో నందాదేవి పర్వతం కింద న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్లు జరిగినాయి అని చెప్పి కొన్ని స్టోరీలు బయటకు వచ్చినాయి. 1965లో ఒకసారి అండ్ రీసెంట్గా వచ్చిన వరదల వల్ల ఆ న్యూక్లియర్ డివైస్ ఇంకా యాక్టివ్గానే ఉంది అని నమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ టాపిక్ మీద కూకు FMలో నందాదేవి న్యూక్లియర్ మిస్టరీ అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ ఆడియో బుక్ ఉంది, ఒకసారి ట్రై చేయండి. కూకు FMలో ఇది ఒకటే కాదు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ ఆడియో బుక్స్ చాలా ఉన్నాయి. క్రైమ్, హారర్, డాక్యుమెంటరీ ఏదైనా సరే కూకు FMతో మాత్రం మీ మనసుకు నచ్చింది వినండి. డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లో లింక్ పెట్టాను. మన ఫిల్మీ గిక్ సబ్స్క్రైబర్స్కి స్పెషల్గా 7 days ఫ్రీ ట్రయల్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. దీంతో మీరు 1000+ ఆడియో బుక్స్ని ఫ్రీగా మన తెలుగులో వినొచ్చు. సో మూవీ లవర్స్ కూకు FMని ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మన ఓటీటీ లిస్ట్లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ నెంబర్ 3 ప్రేమలు. రామ్కామ్ని సరిగ్గా తీస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రేమలు సినిమా ప్రూవ్ చేసింది. ఇందులో స్టోరీ సింపుల్గా ఉన్నా సరే క్యారెక్టర్స్, సిచ్యువేషన్స్ అండ్ ఫన్నీ డైలాగ్స్తో ప్రేమలు సినిమా ఆడియన్స్కి ఒక పైసా వసూలు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. హైదరాబాద్లో జాబ్ చేసే కొంతమంది కేరళ బాయ్స్ అండ్ గర్ల్స్ మధ్య జరిగే రిలేషన్షిప్ కామెడీయే ఈ ప్రేమలులో మెయిన్ స్టోరీ. బేసిక్గా ఇదొక మంచి హ్యాంగ్ అవుట్ మూవీ. ఫ్రెండ్స్తో కలిసి చూస్తే ఆ జోక్స్ అన్ని ఇంకా బాగా కనెక్ట్ అవుతాయి. నేనైతే ప్రేమలోని తెలుగు డబ్బింగ్లో చూశాను. డైలాగ్స్ కూడా మన నేటివిటీకి తగ్గట్టు రిలేటబుల్గానే అనిపించినాయి. సో కాసేపు సరదాగా నవ్వుకునే సినిమా చూద్దాం అనుకుంటే హాట్స్టార్లో ప్రేమలు మూవీని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 4 అమర్ సింగ్ చమ్కీలా. ఈ హార్ట్ టచింగ్ బయోపిక్తో ఇమ్తియాజ్ అలీ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. రాక్ స్టార్ అండ్ తమాషా సినిమాలు తీసిన ఈ డైరెక్టర్ చాలా రోజుల తర్వాత అమర్ సింగ్ చమ్కీలా సినిమాతో ఆడియన్స్కి మంచి కిక్ ఇచ్చారు. బేసిక్గా ఈ సినిమా రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని తీసిన మూవీ. పంజాబ్లోని ఒక ఫేమస్ ఫోక్ సింగర్ లైఫ్ని ఇందులో చూపించారు. ఈ సినిమాలో ఇంటర్నల్గా సోల్ని టచ్ చేసే పాయింట్స్ కూడా ఉంటాయి. అంటే సపోజ్ ఒక ఆర్టిస్ట్ మీద సొసైటీ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, అసలు ఆర్ట్కి, హ్యూమన్ ఎక్స్ప్రెషన్కి ఫ్రీడమ్ అనేది ఎందుకు ఉండాలి, ఇవన్నీ కూడా ఈ సినిమాలో సటిల్గా, సోల్ఫుల్గా పోర్ట్రే చేశారు. ఈ మూవీలో దిల్జీత్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అని చెప్పాలి. అలాగే AR రెహమాన్ మ్యూజిక్ అండ్ ఇమ్తియాజ్ అలీ నేరేషన్ కూడా మీ సోల్ని సాటిస్ఫై చేస్తాయి. సో నెట్ఫ్లిక్స్లో ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 5 టిల్లు స్క్వేర్. జనరల్గా సీక్వెల్స్ అనేవి ఒరిజినల్ని మించి డెలివర్ చేయడం మాత్రం చాలా రేర్గా జరుగుతుంది. అలాంటి సక్సెస్ఫుల్ సీక్వెల్స్కి ఈ టిల్లు స్క్వేర్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ పార్ట్ కంటే ఎంటర్టైన్మెంట్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ రెండిట్లోనూ టిల్లు స్క్వేర్ ఇంకా బెటర్ అనిపించింది. అండ్ యాజ్ యూజువల్గా సిద్ధు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ సినిమాని మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. యాక్చువల్గా థియేటర్లో ఆ క్రౌడ్ మధ్యలో వన్ లైనర్స్ అన్ని బాగా కనెక్ట్ అవుతాయి. ఒంటరిగా ఓటీటీలో చూస్తే కొన్ని సీన్లు వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో థియేటర్లో మిస్ అయితే కనుక ఓటీటీలో మ్యాక్సిమం మీ గ్యాంగ్తో ట్రై చేయండి. టిల్లు క్యారెక్టర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడంలో మాత్రం ఫెయిల్ అవ్వడం. ఈ సినిమా కూడా నెట్ఫ్లిక్స్లోనే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 6 ద సింపథైజర్. వియత్నాం వార్ బ్యాక్డ్రాప్లో హాలీవుడ్లో ఇప్పటిదాకా చాలా సినిమాలు, సిరీస్లు వచ్చినాయి. అయితే టోన్ అండ్ స్టైల్ పరంగా చూసుకున్నప్పుడు వార్లో ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి సిరీస్ ద సింపథైజర్.
ఓల్డ్ బాయ్, హ్యాండ్ మేడన్ లాంటి సినిమాలు తీసిన కొరియన్ మాస్టర్ పార్క్ చాన్ వుక్ ఈ సిరీస్ని డైరెక్ట్ చేశారు. కథ ఏంటంటే వియత్నాం వార్ అయిపోయిన తర్వాత అమెరికాలో ఒక కమ్యూనిస్ట్ స్పై ఎలా సర్వైవ్ అయ్యాడు అనేదే ఇందులోని మెయిన్ స్టోరీ. ఈ సిరీస్లో రాబర్ట్ డౌనీ జూనియర్ ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేశారు. అలాగే కెప్టెన్గా లీడ్ రోల్ చేసిన యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు, కాకపోతే సిరీస్లో ఉండేటువంటి ఆ స్ట్రేంజ్ మూడ్ని సెట్ చేస్తుంది. ఇంకా పూర్తిగా సీజన్ మొత్తం రిలీజ్ అవ్వలేదు, కానీ స్పై అండ్ వార్ బ్యాక్ డ్రాప్లో ఒక డిఫరెంట్ వెబ్ సిరీస్ని ట్రై చేద్దాం అనుకుంటే జియో సినిమాలో ఉన్న ద సింపథైజర్ని మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 7, డ్రీమ్ సినారియో. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి నిద్రలో రకరకాల డ్రీమ్స్ వస్తాయి. అయితే పాయింట్ ఏంటంటే పడుకున్నప్పుడు మన మైండ్లో రన్ అయ్యేటువంటి డ్రీమ్స్ అన్నీ కూడా మెలకుగా ఉన్నప్పుడు రియాలిటీలో మన రియల్ థాట్స్ని రిప్రజెంట్ చేస్తాయి. సో డ్రీమ్స్ అండ్ సొసైటీ మెయిన్ థీమ్లా తీసినటువంటి ఈ డ్రీమ్ సినారియో సినిమా మిమ్మల్ని నవ్విస్తూనే సైమల్టేనియస్గా అన్కంఫర్టబుల్గా చేసే ఒక మంచి సోషల్ సెటైర్. ఇందులో లీడ్ రోల్ చేసిన నికోలస్ కేజ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. దీంతోపాటు ప్రజెంట్ ఉన్న ప్రపంచానికి రిలేటబుల్గా ఉండేటువంటి ఆ కాన్సెప్ట్ అండ్ ఇంటర్నల్ ఐడియాలజీ మీకు అర్థమైతే కనుక ఈ సినిమా మంచి మజా ఇస్తుంది. డ్యూరేషన్ కూడా తక్కువే కాబట్టి సబ్జెక్ట్ విచిత్రంగా ఉన్నా కానీ మిమ్మల్ని ఆలోచింపజేసే ఒక థాట్ ప్రొవోకింగ్ సినిమా ఈ డ్రీమ్ సినారియో. సో ప్రైమ్ అండ్ లయన్స్ గేట్లో ఉంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 8, ద బీ కీపర్. ఒక మాటలో చెప్పాలంటే ఇది జేసన్ స్టాథమ్ వన్ మ్యాన్ షో. నాకైతే స్టోరీ చాలా రొటీన్గా అనిపించింది, కాకపోతే యాక్షన్ సీన్స్ బాగుంటాయి. ముఖ్యంగా జేసన్ స్టాథమ్ కరిజ్మా అండ్ క్యారెక్టరైజేషన్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఒక రిటైర్డ్ స్పెషల్ ఏజెంట్ రివెంజ్ తీర్చుకోవడం ఈ సినిమాలోని మెయిన్ ప్లాట్ పాయింట్. అక్కడక్కడ జాన్ విక్ ఫ్రాంచైజీకి ఇమిటేషన్లా ఉండొచ్చు, అయితే గంటన్నర డ్యూరేషన్లో స్టైలిష్గా ఫాస్ట్గా స్టోరీని నేరేట్ చేయడం ప్లస్ పాయింట్ అనిపించింది. బేసిక్గా బీ కీపర్ ఒక టిపికల్ హాలీవుడ్ యాక్షన్ మూవీ. పెద్దగా ఆలోచించకుండా టైంపాస్ ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. లయన్స్ గేట్ అండ్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 9, బేబీ రైన్డీర్. ఈ బ్రిటిష్ సిరీస్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే చివరి వరకు చూసేలా చేస్తుంది. స్టాకింగ్ అండ్ ట్రామా మెయిన్ థీమ్లో ఉండే ఈ టీవీ షోని కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీశారు. ఒక ఫెయిల్డ్ కమీడియన్కి అతని వెంట పడే స్టాకర్కి మధ్య జరిగే కథే ఈ సిరీస్లోని మెయిన్ పాయింట్. ఈ వెబ్ సిరీస్లో ప్రతి ఎపిసోడ్ 30 minutes డ్యూరేషన్తో టోటల్గా 7 episodes ఉంటాయి. సో సింగిల్ సిట్టింగ్లో అవగొట్టేయచ్చు. అక్కడక్కడ కొంచెం ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది, కానీ క్యారెక్టర్ డెప్త్, రైటింగ్, యాక్టింగ్ ఇవన్నీ కూడా మిమ్మల్ని డీప్ లెవెల్లో టచ్ చేస్తాయి. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా రిలీజ్ అయిన ఈ బేబీ రైన్డీర్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ అక్లెయిమ్ని సంపాదించుకుంది. ఇండియన్ నెట్ఫ్లిక్స్లో కూడా టాప్ 10లో కంటిన్యూ అవుతుంది. సో కొంచెం హార్డ్ హిట్టింగ్ డ్రామాలని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. తర్వాత నెంబర్ 10, పర్ఫెక్ట్ డేస్. జపాన్లో టాయిలెట్లు కడిగే ఒక సాదాసీదా మిడిల్ ఏజ్డ్ మ్యాన్ డైలీ లైఫే ఈ పర్ఫెక్ట్ డేస్ సినిమాలోని కథ. నాకైతే చాలా రోజుల తర్వాత ఒక సోల్ స్టిరింగ్ ఎక్స్పీరియన్స్ కలిగింది ఈ పర్ఫెక్ట్ డేస్ సినిమా చూసిన తర్వాత. ఈ మూవీ ఆల్మోస్ట్ ఒక మెడిటేషన్ చేసినట్టు కామ్ ఫీలింగ్ ఇస్తుంది. కాకపోతే కథనం చాలా సింప్లిస్టిక్గా ఉంటాయి. కాన్ఫ్లిక్ట్ కూడా పెద్దగా డ్రామాని క్రియేట్ చేయదు. సో అందరికీ కనెక్ట్ అవుద్ది అన్న గ్యారంటీ లేదు. అయితే ఇలాంటి సినిమాలు చూడడం వల్ల మనసులో గందరగోళం ఏమీ లేకుండా మినిమల్గా ఆలోచించడం మొదలు పెడతాం. సో నచ్చినా నచ్చకపోయినా అట్లీస్ట్ ఫిల్మ్ మేకింగ్తో ఫిలాసఫీని ఎలా చెప్పొచ్చో నేర్పించే సినిమా ఇది. సో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూడండి, ఖచ్చితంగా మీకు మంచి ఫీలింగ్ వస్తుంది. పర్ఫెక్ట్ డేస్ ప్రజెంట్ మూవీ ఇండియాలో అవైలబుల్గా ఉంది. తర్వాత నెంబర్ 11, ద జింక్స్, ద లైఫ్ అండ్ డెత్స్ ఆఫ్ రాబర్ట్ డస్ట్. రేటింగ్లు, రివ్యూలు హై లెవెల్లో ఉండేటువంటి ఈ డాక్యుమెంటరీ సిరీస్ ఎప్పటి నుండో నా వాచ్ లిస్ట్లో ఉంది. రీసెంట్గానే దీనికి 2nd season కూడా రిలీజ్ అయిందని చూడడం స్టార్ట్ చేశాను. ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీని ఒక క్యారెక్టర్ డ్రామాలా తీస్తే ఎలా ఉంటుందో ఈ జింక్స్ సిరీస్ అలా ఉంటుంది. అమెరికాలో, న్యూయార్క్లో జరిగినటువంటి కొన్ని మిస్టీరియస్ క్రైమ్స్ చుట్టూ కథ తిరుగుతుంది. ఈ నేరాలని చేసినట్టు అలిగేషన్ ఉన్న రాబర్ట్ డస్ట్ క్యారెక్టర్ది ఒక ఫ్యాసినేటింగ్ అండ్ మూవింగ్ స్టోరీ. ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో డిఫరెంట్ లేయర్ రివీల్ అవుతూ ఉంటుంది. ట్రూ క్రైమ్ స్టోరీస్ని ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. జియో సినిమాలో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఫైనల్గా నెంబర్ 12, లాపతా లేడీస్. ఇదొక సిన్సియర్ స్లైస్ ఆఫ్ లైఫ్ సినిమా. కథ ఏంటంటే కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు తప్పిపోవడం, ఆమెను వెతికే ప్రాసెస్లో అసలు ఏమైంది అనేది స్టోరీ. ఆమిర్ ఖాన్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఉంటుంది, కాకపోతే క్యారెక్టర్లు కనెక్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మాత్రం మీ ఫేస్ మీద ఒక మంచి స్మైల్ తీసుకొచ్చే సినిమా ఇది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ అయితే తప్పకుండా మిమ్మల్ని ఆలోచించేలా చేస్తాయి. మెయిన్గా విమెన్ రైట్స్ గురించి మెసేజ్ ఇస్తూనే ఒక హార్ట్ వార్మింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫీల్ గుడ్ సినిమా ఈ లాపతా లేడీస్. నెట్ఫ్లిక్స్లో ఉంది, మిస్ అవ్వకుండా చూడండి. మూవీ లవర్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ లిస్ట్లో మీరు చూసిన మీ ఫేవరెట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.